నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు ప్రియా. ముందుగా వార్తల్లోని హెడ్లైన్స్. విద్యాశాఖపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. మంత్రి నారా లోకేష్ కు ఆదిరెడ్డి అభినందనలు. ఎమ్మెల్సీ అభ్యర్థి సోము వీర్రాజుకు ఘన స్వాగతం. బాణసంచా కాల్చి బీజేపీ కార్యకర్తల సంబరాలు. కాంగ్రెస్ రాజానగరం కమిటీ ప్రమాణ స్వీకారం. పార్టీ అభివృద్ధికి పనిచేయాలి అని టీకే సూచన. ప్రత్యేక హోదా ఎందుకు తేవడం లేదు? కూటమి ప్రభుత్వానికి నిలదీసిన కేఏ పాల్. మోతో వెంకట్రావు ఆసియా సాధనకు కృషి చేయాలి. 2వ వర్ధంతి పలు సంఘాల నాయకుల నివాళులు. గత వైసీపీ పాలనలో పూర్తిగా భ్రష్టు పట్టించిన ప్రభుత్వ విద్యారంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ విద్యా సంస్థపై సామాన్య మధ్యతరగతి నమ్మకం కోల్పోయారని, అందుకే డ్రాపౌట్స్ పెరిగాయని, వారంతా ప్రైవేట్ విద్యా సంస్థలకు వెళ్లిపోయారని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, గతంలో విద్యార్థులకు ఇచ్చే చిక్కీలు, గుడ్డు, యూనిఫామ్, బ్యాగులు, బెల్టులు, బూట్లు ఇలా అన్నింటిపైన జగన్ బొమ్మలు వేసుకున్నారని, కానీ ఇప్పుడు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ ఎంతో నీట్గా, నాణ్యతతో ఉందని, వాటిని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో ఇవ్వడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. సర్వశిక్ష అభియాన్లో 6,000 మంది ఆర్ట్, క్రాఫ్ట్, పీఈడీ టీచర్లు తీసుకున్నారని, 13 ఏళ్లుగా చేస్తున్న వారిలో 80% మహిళా టీచర్లే ఉన్నారని, మనది మహిళా పక్షపాత ప్రభుత్వం కనుక వారందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి అని, పార్ట్ టైం అనేది తొలగించి ఫుల్ టైం ఒకేషనల్ టీచర్లుగా గుర్తించి జీతాలు ఇవ్వాలి అని కోరారు. అలాగే తన నియోజకవర్గ పరిధిలో సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులు తన యావదాస్తిని ప్రజలకు దారాదత్తం చేశారని, అలాంటి గొప్ప వ్యక్తి పేరున ఉన్న విద్యా సంస్థలను, ఆస్తులను గత వైసీపీ ప్రభుత్వం అశాస్త్రీయంగా ప్రభుత్వంలో విలీనం చేసిందని చెప్పారు. ఆదిరెడ్డి బాసు. ధన్యవాదాలు అధ్యక్ష. సామాన్యులకు, మధ్యతరగతి వారికి విద్యా వైద్యం అన్నది చాలా ప్రాధాన్యం అధ్యక్ష. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాల వలన సామాన్యులు కానీ, మధ్యతరగతి వారికి కానీ నమ్మకం కోల్పోయారు అధ్యక్ష. ఆ నమ్మకం కోల్పోవడం వల్ల గవర్నమెంట్ స్కూల్స్లో డ్రాప్అవుట్ పర్సంటేజ్ అన్నది పెరిగింది. తద్వారా అందరు కూడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళడం కూడా జరిగింది. తిరిగి పోయిన నమ్మకాన్ని తిరిగి తెచ్చే బాధ్యత ఈ రోజున ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు బాధ్యత తీసుకుంటా ఉన్నారు అధ్యక్ష. సంస్కరణ పరంగా కూడా కేజీ టు పీజీ రీవ్యాంప్ చేయడమే కాకుండా, ఆ చేసినందుకు కూడా మంచి ఆలోచనతో చేస్తున్న లోకేష్ గారికి అభినందనలు తెలియచేస్తూ, మనం గతంలో చూసాం అధ్యక్ష, ఈ చిక్కీస్ కానీ, గుడ్లు కానీ, బుక్స్ కానీ, అట్టలు కానీ, బ్యాగ్స్ కానీ, బెల్ట్లు కానీ, ఏది చూసినా జగనన్న బెల్టు, జగనన్న చిక్కి, జగనన్న గుడ్డు, జగనన్న బుక్కు, ఏదైనా ఆయన పేరే. కానీ ఆయన ఫోటో, గార్డు కూడా. ఇప్పుడు అధ్యక్ష మేము అసలు ఊహించలేదు అధ్యక్ష. స్వతహాగా గతంలో చేసినప్పుడు బహుశా అప్పుడున్న శాసనసభ్యులకు కూడా తెలిసిండకపోవచ్చు ఏం జరుగుతుందో. ఎందుకంటే అన్ని చీకటి ఒప్పందాలే కదా. ఎవరొకరు రావడం, చీకటి ఒప్పందాలు, అది ఇవ్వడం, ఎమ్మెల్యేలుగా ఓహో ఇది ఇచ్చారా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకోవడమే. కానీ ఈ రోజున మాకే ఆశ్చర్యం అనిపించింది. ఈరోజు లోకేష్ గారు క్యాబిన్లో చూస్తే 2 చిన్నపిల్లలు బొమ్మలు ఉన్నాయి. వాటికి నీట్గా యూనిఫామ్స్ వేసి ఉన్నాయి. యూనిఫామ్స్ కూడా చాలా చక్కగా అధ్యక్ష. తప్పకుండా సభ్యులందరూ అభినందించాలి. విద్యారంగంలో విశేష కృషి చేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద కిట్స్ ఉన్నాయి అధ్యక్ష అక్కడ. అలాగే మా డొక్కా సీతమ్మ గారు అన్నపూర్ణగా పిలువబడే మధ్యాహ్న భోజన పథకం పెట్టారు అధ్యక్ష. తప్పకుండా అందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే ఆ క్వాలిటీ కూడా, ఏదైతే యూనిఫామ్ మెటీరియల్ క్వాలిటీ చూసాం అధ్యక్ష, మేము తాకి చూసాం. అంటే చాలా క్వాలిటీగా ఉంది. అంటే కార్పొరేట్ స్కూల్స్కి పోటీగా ఉండే విధంగా ఇవ్వడం అంటే, పిల్లల్లోని ముందు వేసుకున్న యూనిఫామ్ బట్టి వాళ్ళకి ఆత్మస్థైర్యం వస్తుంది అధ్యక్ష. ఎస్,
నేను మంచి బట్టలు వేసుకున్నాను. ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి రాజమహేంద్రవరం చేరుకున్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజుకు బుధవారం రాత్రి పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. లాలచెరువు సమీపంలోని కార్యాలయం వద్దకు చేరుకున్న ఆయనకు జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, మాజీ అధ్యక్షుడు బొమ్ముల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణారావు, నర్సీపల్లి హారిక, దొంగల గోపి, శ్రీనివాస్ తదితర నాయకులతో కార్యకర్తలతో పూలమాలతో స్వాగతం పలికారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ సీనియారిటీ ప్రకారమే తనకు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చిందని తెలిపారు. పెద్దల సభలో తన వాణి వినిపిస్తావన్నారు. పెద్దల సభలో భాజపా తరపున మీరొక్కరే ఎమ్మెల్సీ కదా, ప్రతిపక్ష పాత్ర పోషిస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ కూటమి తరపున మంత్రి లోకేష్ గట్టిగా మాట్లాడుతున్నారని, తాను కూడా ప్రభుత్వం తరపున తన వాణి వినిపిస్తానని తెలిపారు. తనకు అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, ఎంపీ పురంధరేశ్వరి నాయకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మేము అధికార పక్షంలో ఉన్నాం. ఏదైతే ఇప్పుడు ప్రతిపక్షం మాట్లాడుతుందో అది అర్ధరహితం. పాలకపక్షంగా ఉన్న మేము ఈనాడు ప్రతిపక్ష పాత్ర పోషించడంలో వైసీపీ కొంత అవగాహన లేమితో వ్యవహరిస్తుంది, అవగాహన లేమితో మాట్లాడుతున్నారు. దానికి కూటమి సభ్యుడిగా ధీటుగా స్పందించడం మా కూటమి పక్షాలకి ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఆ విధంగా నేను కూడా కూటమి సభ్యుడిగా ఆ పాత్రని పోషిస్తాను. ప్రతిపక్షాన్ని ఎండగట్టేటువంటి ధోరణిలో ఈవేళ లోకేష్ గారు కౌన్సిల్లో వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా వారితో పాటు మేము వారు ఏ విధమైనటువంటి ఆలోచనతో మాట్లాడుతున్నారో దాన్ని ధీటుగా వాడిగా సమాధానాలు చెప్పడానికి అవకాశం కూటమిలో ఉంది. ఆ విధంగా ముందుకు వెళ్తాం. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన పీసీసీ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ లూథర్ పర్యవేక్షణలో రాజనగరం అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ వడయార్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని వర్గాలకు ప్రోత్సాహాన్నిచ్చే ఏకైక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ప్రతి ఒక్కరూ వారి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, టౌన్ స్థాయిలో ప్రతి ఒక్కరూ కృషి చేసి పార్టీని బలోపేతం చేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా, షర్మిలను ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అనే సంకల్పంతో కృషి చేయాలన్నారు. కొత్తగా ఎన్నికైన రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ కార్యవర్గం చేత కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలి అని ప్రమాణం చేయించారు. మార్టిన్ లూథర్ మాట్లాడుతూ పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల ప్రతి జిల్లాకి జిల్లా అధ్యక్షుల్ని నియమించిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచి జిల్లాలోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులను ఉత్తేజపరిచి సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడయార్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, జిల్లా ఎస్పీసీల అధ్యక్షులు శాఖ పుల్లారావు, జిల్లా అధికార ప్రతినిధి అడుసుమిల్లి రమేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాజధానికే పరిమితం కాదు, ఈ తూర్పుగోదావరిలో అన్ని మండలాలు, అన్ని గ్రామాల్లో కూడా పర్యటించి పార్టీ బలోపేతానికి ఒక ప్రచార నిమిత్తమే కాకుండా అనేక అండదండలు వేస్తున్నటువంటి మరి మన వడయార్ గారు ఈరోజు నియోజక స్థాయిలో చూసుకున్నట్లయితే ప్రతి నియోజకవర్గంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. మీ అందరిని కూడా బాధ్యత ఇచ్చిన తర్వాత నేరుగా ఈ జిల్లా సమీక్ష అయిన తర్వాత మీ నియోజకవర్గాలకు వస్తాం. ఇవాళ ఎవరైతే మీకు బాధ్యత చెప్తున్నాం మీ అందరూ కూడా మీ గ్రామాల్లో, మీ మండలాల్లో మీకు ఇచ్చినటువంటి బాధ్యతలు నిర్వహించే విధంగా అనేక నియోజకవర్గాల్లో ఏదో హెడ్ క్వార్టర్ పెట్టుకోండి. మనం మండల స్థాయి, నియోజక స్థాయి ఆ రంగం మనం ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా మీ అందరూ చెప్తున్నాం. మరి ముఖ్యంగా మీ అందరూ కూడా ఈరోజు బాధ్యత ఇచ్చిన మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకించి మీ అందరూ కూడా అభినందనలు తెలియపరుచుకుంటూ ఈవేళ రాష్ట్రంలో మరి తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఈవేళ ఉచిత ఆర్టీసీ బస్సు అన్నారు, ఆర్టీసీ బస్సుకి నీరు వచ్చేసారు. అదేవిధంగా అంగన్వాడీస్కి ఏదో గ్రాడ్యుయేట్ ఇస్తున్నారు. ఇలాగా అన్ని రకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది. కేంద్రం నుంచి ఏపీకి నిధులు రాకుండా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కూడా విమర్శలు గుప్పించారు.
రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్ మాట్లాడుతూ ప్రధాని మోదీతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకునే ఆయన రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలను ఎందుకు అమలు చేయాలి అని ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం లేదని నిలదీశారు. జనసేన ఆవిర్భావ సభకు కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వస్తున్నాయని ప్రశ్నించారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షం లేదన్నారు. వైకాపా పోరాటం చేయలేకపోతుంది అని, చివరకు అసెంబ్లీకి కూడా వెళ్లలేని పరిస్థితిలో ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జనసేన ఆవిర్భావ సభకు 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రశ్న. అసలు ఇది జనసేన సభ, తెలుగుదేశం సభ అని గమనించలేని పరిస్థితిలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. బిందెల్ని చెంబులో దూరుతుంది కానీ ఇప్పుడు చెంబే బిందులో దూరుతుందా అంటే తెలుగుదేశమే జనసేనలో దూరుతుందా అని ప్రశ్నలు. దత్తపుత్రుడని దగ్గరికి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. అసలు ఈయన దత్తపుత్రుడా? దత్తత చేసుకోకముందు ఒక పామే పుత్రుడిగా వచ్చాడా? ఇప్పుడు పామై కాటైపోతున్నాడా అన్నది ఇక్కడ ఇష్యూ. బీహార్కి ప్రత్యేక నిధులు 2 లక్షల కోట్లు మొత్తం కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్కు 10% ఎందుకు కేటాయించారు సెంటర్ అంటే, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణే మన రాష్ట్రానికి నిధులు రాకుండా ఆపుతున్నారు అని. ఒకవేళ నిధులు వస్తే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది. ఇంకా మరలా వచ్చే ఎలక్షన్లో కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు, లేదా ఆయన కొడుకుని లోకేష్ను ముఖ్యమంత్రి చేస్తారు. ఇప్పుడు మీరు నిధులు ఇవ్వకండి, ఈ ఎలక్షన్ల ముందు నేను మరలా బయటకు వచ్చిన తర్వాత నేను చంద్రబాబే నన్ను మాట్లాడనివ్వలేదు, నిధులు తేనివ్వలేదు, అభివృద్ధి చేయనివ్వలేదు అని పవన్ కళ్యాణ్ చెప్పి బయటకు వచ్చి ముఖ్యమంత్రి వచ్చే ఎలక్షన్లో అవడం కొరకు ప్రజలను కోట్ల మంది ప్రజల నాశనం చేస్తున్నారని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. ఏది నిజం? చంద్రబాబు నాయుడు గారు మీరు తెలివైన వాళ్ళు కదా, కమ్మ నాయకులందరూ మిత్రులందరూ మీరు తెలివైన వాళ్ళు కదా, మీరు ఎంతకాలం పామును పోషిస్తారు? పాలేసి డబ్బులు ఇచ్చి కలుపుకొని ఎందుకు పోషించాలి? మిమ్మల్నే మింగినంత 9 నెలల్లోనే మిమ్మల్ని మింగే స్థాయికి ఆయన వెళ్ళాడు అంటే తప్పెవరిది? మీదా కాదా ఆలోచించండి. ఇప్పుడైనా మేల్కొండి. మీరే కానీ అవకాశం ఇవ్వకపోతే చిరంజీవి ఏ విధంగా ముందు 18 సీట్లు గెలిచి 2009లో ప్రజారాజ్యం క్లోజ్ చేసుకున్నాడో 2011లో కాంగ్రెస్లో విలీనం చేసి, దళితులు, ఆదివాసీల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తిగా దృఢమైన కార్మిక పోరాట యోధుడు మోతా వెంకట్రావు నిలిచిపోతారని ప్రముఖ న్యాయవాది, హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పల్ల సుబ్బారావు అన్నారు. అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మోతా వెంకట్రావు 6వ వర్ధంతి సభను ఏపీఆర్సీఎస్, ఏఐఎఫ్టియు, పీడీఎస్యు, POW అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సభకు ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్ అధ్యక్షత వహించగా ముప్పల సుబ్బారావు ముఖ్య అతిథిగాను, ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మోతా సారథి, ఏపీఆర్సీఎస్ రాష్ట్ర నాయకులు కొండా దుర్గారావు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు, ఏఐఎఫ్టియు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొంచె అంజిబాబు, POW స్త్రీ విముక్తి జిల్లా కన్వీనర్ డొక్కులూరి సంగీత, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర నాయకులు ఎం పేరువాక సూర్యకళ, PDSU జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ వక్తలుగా పాల్గొని ప్రసంగించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలి అని, అలా పోరాడినప్పుడే మోతా వెంకట్రావుకి మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ఏపీఆర్సీఎస్ జిల్లా నాయకులు మడికి సత్యం, డి సురేష్, వెల్లె సత్యబాబు, గోలి ముసలయ్య, శ్రీనివాస్, పారిశుద్ధ్య కార్మికుల సమైక్య కన్వీనర్ బొచ్చా యేసు, పీఓడబ్ల్యూ నాయకులు రత్నం తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఎందుకంటే ఆయన్ని అనేక సందర్భాలలో నిర్బంధాలు పెట్టినప్పుడు, చిత్రహింసలు పెట్టినప్పుడు, తప్పుడు కేసులు పెట్టినప్పుడు, వేధించినప్పుడు ఆయనకి అండగా ఉన్నాను. ఏదైనా ప్రజా సమస్యలున్నా, కార్మిక సమస్యలున్నా నిత్యం ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల్ని తనకు సాధ్యం కానప్పుడు నా దగ్గరికి వచ్చి దానికి ఏ విధంగా పరిష్కరించాలని చెప్పేసి తపన పడేటువంటి ఒక పేద ప్రజల తపస్వి మోతా వెంకట్రావు. ఎందుకంటే ఈ దేశంలో అనేక మంది పుడతాము, చనిపోతాం, ఇది ప్రకృతి సహజం. కానీ కొందరి మట్టికి భౌతికంగా చనిపోయిన ప్రజల హృదయాల్లో ఉంటారు. అటువంటి వ్యక్తులలో కామ్రేడ్ మోతా వెంకట్రావు ఒకళ్ళనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే పేద ప్రజల పక్షాన, పేద కార్మికుల పక్షాన, దళితుల పక్షాన, ఆదివాసీల పక్షాన ఎవరైతే నిస్వార్థంగా పోరాటం చేస్తారో, వాళ్ళ హక్కుల కోసం పనిచేస్తారో వాళ్ళని సమాజం ఎల్లకాలం గుర్తుంచుకుంటుంది. 100 ఓట్లు వేయించింది, డబ్బులు పంచింది. ఆ పీడిఎఫ్ అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళెవరినీ కూడా ఆ పోలింగ్ బూత్ దరిదాపులకు రాకుండా చేసింది. ఇదండి వీళ్ళ ప్రజాస్వామ్యం. ఏ అసెంబ్లీలో మీ మొహాలు ఉన్నాయి కదా, చాలవా? ప్రజల గురించి మాట్లాడేవాడు ఒక్కడు కూడా రాకూడదా? ఇంత అందువలనే మేము వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాం. మీరు ప్రజల సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించడానికి అవకాశం ఇవ్వకపోతే ప్రజలు ప్రత్యామ్నాయం ఎన్నుకుంటారు, విప్లవంలోకి వస్తారు, తుపాకీ పడతారు. జాగ్రత్త. కాబట్టి ఇలాంటి పద్ధతులు మానేసుకోండి. ప్రజల్ని స్వేచ్ఛగా మాట్లాడనేయండి, ప్రజల్ని స్వేచ్ఛగా వ్యవహరించండి. మోతా వెంకట్రావు గారు చనిపోతే మళ్ళా పుట్టాలని కోరుకునే జనమే సభకొచ్చారు. ఎందుకు? తన స్వార్థం కోసము, తన స్వార్థ ప్రయోజనాల కోసము తనకు ప్రాణత్యాగం చేయలేదు. పీడిత ప్రజలు, పీడిత దళిత ప్రజలు భూమి కావాలి, పుట్ట కావాలి, కార్మిక హక్కులు కావాలి, 10 గంటలు కావాలనే ఆలోచనలో భాగమే ఇవాళ మోతా వెంకట్రావు గారు సభ ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఎందుకు మళ్ళా పుట్టాలని ఎందుకు కోరుకుంటారు? మరి చాలా మంది చనిపోతూ ఉంటారు. వీళ్ళు ప్రజల కోసమే పుట్టారు, ప్రజల కోసమే బతుకుతున్నారు, ప్రజల కోసమే జీవించారు, ప్రజల కోసమే అరెస్ట్ అయ్యారు, ప్రజల కోసమే జైలు జీవితం చేశారు, ప్రజల కోసమే వారు చనిపోయే వరకు, క్షణం వరకు పనిచేశారు. అందుకే మోతా వెంకట్రావు గారిని ఈరోజు గుర్తించుకుంటున్నాం. మోతా వెంకట్రావు గారిని ఎప్పటికీ పార్టీ బతుకున్నంతకాలం, కమ్యూనిజం బతుకున్నంతకాలం తన త్యాగాలు, తన ఊపిరి, తన ఆలోచనలు ఎప్పుడు కూడా వెలిగెత్తి సాగుతూనే ఉంటాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అగ్రశ్రేణి సోలార్ కంపెనీగా రాణిస్తూ దేశంలో సోలార్ పరిశ్రమలలో 2వ కంపెనీగా ఉన్న ప్రేయర్ ఎనర్జీ తన తాజా రూఫ్ టాప్ సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డులో గురువారం ప్రారంభించింది. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంఛనంగా ప్రారంభించి జ్యోతి ప్రకాశనం చేశారు. ప్రేయర్ ఎనర్జీ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ మార్దా, డైరెక్టర్ రాధికా చౌదరి సిబ్బంది స్వాగతం పలికారు. గోరంట్ల మాట్లాడుతూ రాజమండ్రిలో సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. మంచి సర్వీస్ ఇస్తూ నిరంతర పర్యవేక్షణ చేస్తున్న ప్రేయర్ ఎనర్జీ సంస్థ ఇప్పటికే ప్రముఖ కంపెనీగా గుర్తింపు పొందిందన్నారు. నెలకు 10-12 వేల రూపాయల బిల్లు వచ్చే వాళ్లకు సౌర విద్యుత్ అమర్చుకోవడం వల్ల 3,000 రూపాయలకు తగ్గుతోంది అని సౌర విద్యుత్ వాడుకునే వాళ్ళు చెబుతున్నారన్నారు. ప్రేయర్ ఎనర్జీ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ మార్దా మాట్లాడుతూ సౌర వ్యవస్థలో పెట్టుబడి పెట్టడం 25 నుండి 30 సంవత్సరాల వరకు ప్రయోజనం పొందవచ్చని సూచించారు. డైరెక్టర్ రాధికా చౌదరి మాట్లాడుతూ గత 11 ఏళ్లుగా తమ సంస్థ పనిచేస్తోంది అని, పాడేరు తదితర గ్రామీణ ప్రాంతాల్లో సౌర ప్రాజెక్టులు విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 1 మెగావాట్ సౌర విద్యుత్కి 60 నుండి 70 వేల రూపాయలు ఖర్చవుతుంది అని, కేంద్ర ప్రభుత్వం నుంచి 30 వేల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తుంది అని తెలిపారు. రాష్ట్ర ప్రగతికి దోహదపడేలాగా, వినియోగదారుడికి ఉపయోగపడేలాగా, సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా విద్యుత్ శక్తి రంగం ఉండాలనే నిర్ణయంలో
ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ పవర్కి ఎంకరేజ్ చేస్తున్నాయి. ఇంటింటికి కూడా సోలార్ పవర్ ఇవ్వాలని, సామాన్యుడికి బిల్లు లేకుండానే విద్యుత్ ఉపయోగించుకునే స్థాయి రావడం కోసం సోలార్ ప్యానల్స్ని రేట్లు తగ్గుతూ ఉన్నాయి రాను. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాలను వద్దని చెప్పేసి బొగ్గు ఆధారిత ఇండస్ట్రీ వద్దు, పొల్యూషన్ కారణమవుతుంది, అవన్నీ కూడా ఆపాలని ఇవాళ సోలార్, విండ్ పవర్ మీద జల విద్యుత్ శక్తిలాగానే వీటి తక్కువ కాస్ట్లో ప్రజలకు అందించే లక్ష్యంలో ఏర్పాటైంది. ఇవాళ ఏదైతే సంస్థ ఉందో ప్రేయర్ ఎనర్జీ దేశవ్యాప్తంగా 8,000 కనెక్షన్లతోటి ఇవాళ ముందుకెళ్తా ఉంది. వాళ్ళు సర్వీస్ ఇవ్వడంలో ఎక్స్పర్టైజేషన్ ఉంది. ఇవాళ రాధిక గారు, సౌరభ్ గారు వారి సారథ్యంలో కొత్త ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేశారు. అందరం ఉపయోగించుకుంటే రేట్లు తగ్గిపోతాయి. ఎందుకంటే విద్యుత్ శక్తి వాడకం పెరుగుతోంది. సామాన్యుడి ఇంట్లో కూడా ఒక ఏసీయో, ఒక ఫ్యానో, ఒక ఫ్రిడ్జో పెట్టుకునే స్థాయిలో వచ్చాం. వంటకు సరిపడే కొన్ని ఎక్విప్మెంట్ కూడా వాడే పరిస్థితిలోకి వచ్చాం. కనుక విద్యుత్ శక్తి ఉపయోగం పెరిగింది, అవసరం పెరిగింది. కనుక వాటిని తగ్గాలంటే ఇలాంటి సంస్థకు ప్రోత్సహించాలి. ఇవాళ మొదట్లోకి ఇప్పటికీ రేట్లు తగ్గినాయి. సోలార్ ప్యానల్స్ రేట్లు తగ్గినాయి, కాస్ట్ తగ్గింది. కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ఇస్తుంది. దాదాపు 90% సబ్సిడీ దాకా వస్తుంది పెట్టుకుంటే చిన్న వాళ్ళకంతా. 60 నుంచి 78,000 దాకా సబ్సిడీ కేంద్రం నుంచి వచ్చే పరిస్థితి ఉంది. కనుక 40 రోజుల్లోనే మళ్ళీ మన ఖాతాకి వస్తుంది. కనుక అందరూ ఉపయోగించుకోమని, పేదవాళ్ళైనా పెద్దవాళ్ళైనా తమ సోలార్ టాప్స్ మీద సోలార్ కనుక పెట్టుకోవాలితే విద్యుత్ శక్తి రేట్లు తగ్గుతాయని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు రాధికా చౌదరి, ఫ్రేయర్ ఎనర్జీ సంస్థకు కో-ఫౌండర్ని. ఈరోజు మేము రాజమహేంద్రవరంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్థాయిలో మేము ఇది 3rd సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది లాంచ్ చేశామండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ సెంటర్ ద్వారా కస్టమర్స్కి ఏదన్నా క్వశ్చన్స్ ఉంటే సోలార్ గురించి ఎలా పెట్టించుకోవాలి, ఏంటి ప్రొసీజర్, ఎంత టైం పడుతుంది, దానికి సబ్సిడీ ఉందా, లోన్ ఉందా, ప్రతిదీ మేము ఆన్సర్ చేయగలుగుతాము. తర్వాత ఈ సోలార్ అనేది 25 ఏళ్ళు పెట్టుకోవాలి కాబట్టి సర్వీస్ అనేది చాలా ముఖ్యము. ఇలాంటి ఎక్స్పీరియన్స్ సెంటర్ ద్వారా కస్టమర్స్కి ఆ కాన్ఫిడెన్స్, ఆ ట్రస్ట్ అనేది మేము ఏర్పాటు చేస్తున్నాము. వాళ్ళకి ఏదన్నా డౌట్ ఉన్నా ఇక్కడికి వచ్చి మాట్లాడవచ్చు. ఫ్రేయర్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 కంపెనీ ఈరోజు మాట్లాడితే, అండ్ ఇండియాలో నెంబర్ 2 కంపెనీ అండి రెసిడెన్షియల్కి. అండ్ మా ఫ్రేయర్ ఎనర్జీ యాప్ ద్వారా కస్టమర్స్ ఈరోజు వాళ్ళ జర్నీ స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ కరెంట్ బిల్ ఎంత అనేది ఎంట్రీ చేస్తే వాళ్ళకి సబ్సిడీ ఎంత అందుతుంది, వాళ్ళకి ఎంత బిల్ తగ్గుతుంది, ప్రతి డీటెయిల్స్ వాళ్ళకి డైరెక్ట్గా దాని ద్వారా చేరుకుంటాయి. ఎవరైనా కరెంటు బిల్లు అంటే 500, 1000, 2000 అలాంటి కరెంటు బిల్ వాళ్ళు ఎవరైతే 1 బెడ్రూమ్, 2 బెడ్రూమ్, 3 బెడ్రూమ్ హౌసెస్లో ఉన్నారో వాళ్ళు ఈ సోలార్ అనేది పెట్టించుకోవచ్చు. 1 కిలోవాట్కి 30,000 సబ్సిడీ అందిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, 2 కిలోవాట్కి 60,000, 3 కిలోవాట్కి 78,000. ఈ సబ్సిడీ అనేది PM సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా అందిస్తున్నారు. సో కస్టమర్స్ ఎవరైనా కరెంటు బిల్ కడుతున్నారు అంటే వాళ్ళ పేరు మీద ఉంటే వాళ్ళు ఆ సబ్సిడీ అనేది అప్లై చేసుకోవచ్చు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా సొంత ఇంటి కల సాకారం కాబోతూ ఉండడం ఎంతో ఆనందాన్ని ఇస్తోంది అని రాజనగరం ఎస్సీ కులానికి చెందిన రాపాక సుజాత తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ నిధులతో తన ఇల్లు పూర్తి చేస్తానని తెలిపారు. రాజనగరంలో హౌసింగ్ అధికారులు, లబ్ధిదారులు కలిసి వారికి ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయ వివరాలు తెలియచేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజానగరానికి చెందిన రాపాక సుజాత లింటల్ వరకు ఇంటి నిర్మాణ పనులను పూర్తి చేశామని, ఆర్థిక ఇబ్బందుల వల్ల తదుపరి నిర్మాణం చేపట్టడం సాధ్యం కాలేదని తెలిపారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందించిన 50,000 రూపాయలతో ముందుకు రావడం జరిగింది అని, రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. మండల పరిధిలో ఇంకా ఇంటి నిర్మాణ పనులను పూర్తి చేయవలసిన మొత్తం 721 లబ్ధిదారుల్లో ఎస్సీలు 321, ఎస్టీలు 7, బీసీలు 393 మంది ఉన్నారన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయం వివరాలు తెలియచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గృహ లబ్ధిదారులు ఈ అవకాశాన్ని తక్షణం సద్వినియోగం చేసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు. హౌసింగ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి రాజ్ కుమార్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. కట్టుకోవడానికి సమస్య లేక ఆర్థిక వల్లనే కట్టుకోలేకపోయామండి. అయితే చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 50,000 పెంచారని మేము ఉన్నామండి. అప్పుడు మాకు సహాయము అందుతుందని మాకు తెలిసిన వెంటనే మనీ ప్రారంభించామండి. ప్రారంభించి కట్టుకోవటం మొదలుపెట్టామండి. మరి వారు ఇక 50,000 పెంచినందుకు వారికి చాలా ధన్యవాదాలండి, చాలా కృతజ్ఞత వందనాలు. మరి ప్రభుత్వం వారు ఎంత మేలు చేసినందుకు మరి వారికి వందనాలండి, చంద్రబాబు నాయుడు గారికి. మరి గృహం పూర్తి చేసుకుని గృహంలోకి మేము వెళ్తామండి. మరి అందుకు ఈ అవకాశం వారికి కల్పించినందుకు వారికి వందనాలండి.
రాష్ట్ర గృహ సంస్థ ద్వారా గృహములు చేపట్టిన ఎస్సీ ఎస్టీ లబ్ధిదారుల్లో ఎవరైతే వారు గృహాన్ని పూర్తి చేసుకోలేకపోతున్నారో అటు వారికి ఎస్సీ బీసీ లబ్ధిదారులకు 50,000 రూపాయలు చొప్పున, అలాగే ఎస్టీ లబ్ధిదారులకు 75,000 రూపాయలు చొప్పున అదనపు సహాయం మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా రాజమండ్రి రూరల్ మండలం తొర్రేడు గ్రామంలో గృహం నిర్మించుకున్న బొంటిమిల్లి చిన్నారి గారి ఇంటి వద్ద ఉన్నాం మనం. ఇప్పుడు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారు. నా పేరు బొంటిమిల్లి చిన్నారి అండి. నాకు రేడు గ్రామ పంచాయతీ మనిషినండి. మాకు ఇక్కడ ఇల్లు స్థలం వచ్చిందండి. సగం వరకు కట్టుకున్నాయండి. నాకు ఆర్థిక సమస్యలతోనే ఆగిపోయానండి ఇల్లు కట్టుకోలేక. ఇప్పుడు మాకు ఏం తెలిసిందంటే చంద్రబాబు నాయుడు గారు 50,000 వేస్తున్నారు, మీరు ఇల్లు కట్టుకోవచ్చు అని తెలిసిందండి. ఆ ఇంటికి మేము తొందరగా ఇల్లు కట్టేసుకుని ఆ డబ్బుల ద్వారా మా లేనోళ్ళం కాబట్టి మాకు ఈ సహాయం చేశారు కాబట్టి చాలా ధన్యవాదాలండి చంద్రబాబు నాయుడు గారికి. మధురపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి పౌర్ణమి సందర్భంగా ఆడారి లక్ష్మీనారాయణ భాగ్యలక్ష్మి దంపతులచే ఊపిరి ఫౌండేషన్ అండ్ మానవతా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమ్మవారికి నాగాభరణ భూషిత కిరీటం బహుకరణ చేశారు. గురువారం ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పంచలోహాలతో నాగాభరణ భూషిత కిరీటం అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆడారి నాగేశ్వరరావు, మద్దెటి నాగేంద్ర, సింహాద్రి సత్యనారాయణ, వానపల్లి శ్రీనివాస్, భీశెట్టి అప్పలరాజు, నుత్తు రామారావు దంపతులు, మధురపూడి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఆలయానికి కిరీటం అందజేసిన సందర్భంగా ఆడారి లక్ష్మీనారాయణ దంపతులకు కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఆధ్వర్యంలో త్యాగరాజ నగర్లో 74వ సంగీత వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సంగీత ప్రియులు పెద్ద ఎత్తున తరలివచ్చి సంగీత ప్రదర్శనలను ఆస్వాదిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి కార్యనిర్వాహక వర్గం ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాట్ల బలరామరాజు సంస్మరణగా కుమారుడు దాట్ల బుచ్చి వెంకటపతిరాజు వితరణతో గుంటూరుకి చెందిన ముప్పవరపు వెంకటసింహాచల శాస్త్రి హరికథ గానం శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకుంది. పాలపర్తి సీతారామాంజనేయ శాస్త్రి వయోలిన్, బుద్ధవరపు మారుతి రఘుబాం మృదంగం వాయిద్యాల ద్వారా హరికథకు సహకరించారు. గౌరవ అధ్యక్షుడు వాడ్రేవు వెంకటరమణారావు, చైర్మన్ చింతలూరి సుందర వెంకటరామారావు, వైస్ చైర్మన్ జూపూడి వెంకటరమణారావు, వైస్ చైర్మన్ ముత్తంగి బుచ్చి రామయ్య, ప్రిన్సిపల్ కార్యదర్శి జోషుల సరస్వతి, ఫంక్షనల్ సెక్రటరీ వక్కలంక రామచంద్రం, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథం భాస్కర్రామ్, ట్రెజరర్ వి కృష్ణకుమారి, సభ్యులు విఎస్ఎస్ కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. 3 యూనివర్సిటీలు మన అప్లికేషన్ రిజెక్ట్ చేశాయి. అయ్యా మీరు మా యూనివర్సిటీలో ప్రవేశానికి అనర్హులు అని. ఒక యూనివర్సిటీ పిలిచి మనకి సీట్ ఇచ్చింది. అరే మీ పోటీ వాళ్ళేరా మాకు అవసరం, అసలు మీరే మాకు వాంటెడ్ క్యాండిడేట్స్, రిజెక్ట్ చేసిన యూనివర్సిటీలు ఏమిటి అన్నారు. కృత త్రేత ద్వాపర యుగాలు. నాయన వేరే వాళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్ళండి. కలి పిలిచి మనకి సీట్ ఇచ్చింది. అన్ని యూనివర్సిటీలు లాక్ చేసుకున్నా యూనివర్సిటీ డోర్ 24/7 365 ఓపెన్ అయ్యే ఉంటుంది. ఒక రకంగా కలియుగంలో పుట్టడం ఒక ప్రారంభమే. ఇట్లా మనకి ఇంత అకౌంటే ఉంది, ఆ అకౌంట్ మీద ఇంత డబ్బే ఇస్తారు, అంతకు మించి ఎక్కువ కాదు. మరి ఏం చెయ్యాలి అన్నారు. నాయనా నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమన తం నమామి హరింపరం. పెద్ద పెద్దవి ఎలాగూ చేయలేరురా. యజ్ఞయాగాది క్రతువులు ఆచరించడం కష్టం, విధి నిషేధాదులలో విధిని పాటించడం కష్టం, నిషేధాన్ని అనుసరించడం ఇష్టంగా ఉంటారు.
మరి ఎలా తరిస్తారు అన్నారు. చెయ్యవలసినటువంటి సహజమైనటువంటి ధర్మానుష్ఠానం చేస్తూ దానికి తోడుగా భగవన్నామాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ భగవన్నామం అనేటువంటి రిజర్వ్ ఫండ్ మీకు అత్యవసర ఆపత్కాల సమయంలో ఉపయోగపడుతుంది అని పెద్దలు ఈ మార్గాన్ని నిర్దేశించారు. కరుణామయి గురు దీనదయాళో శరణం భవ కరుణామయి అధికారంలో ఉన్నప్పుడు యువత భవితను నట్టేట ముంచిన వైసీపీ ఇప్పుడు యువత సమస్యలపై మొసలి కన్నీరు కారుస్తూ నిన్న చేపట్టిన యువత పోరుబాట అటర్ ఫ్లాప్ అయింది అని టీడీపీ నాయకుడు డాక్టర్ బత్తుల కిరణ్ బాబు ఎద్దేవా చేశారు. 5 ఏళ్లు జగన్ ఏలుబడిలో యువతకు ఒక్క ఉద్యోగం కల్పించకుండా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చేయకుండా వారి భవిష్యత్తును దెబ్బతీశారని, అందుకే వైసీపీ చేపట్టిన యువత పోరుబాట కార్యక్రమంలో యువతే కనిపించలేదని అన్నారు. వైసీపీ వారి హడావిడి తప్ప పోరుబాటులో ఎక్కడా 100 మంది కూడా లేరని హేళన చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న 2014 నుండి 2019 వరకు ఫీజు రీయింబర్స్మెంట్ కళాశాలలకు సక్రమంగా జరిగేదని చెప్పారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం అయ్యాక తల్లుల ఖాతా అని ఒకసారి, తల్లి పిల్లల జాయింట్ అకౌంట్ అని మరోసారి గందరగోళ పరిస్థితులు సృష్టించి ఫీజు రీయింబర్స్మెంట్ సరిగ్గా చేయలేదని విమర్శించారు. విద్యారంగం అంటే బాధ్యత అని మంత్రి నారా లోకేష్ చెబుతున్నారని, కానీ నాడు జగన్ ప్రభుత్వం విద్యను భారంగా భావించి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంది అని విమర్శించారు. విలేకరుల సమావేశంలో టీడీపీ యువ నాయకులు కడియాల వాసు, ముద్రగడ జయరాం, తోట కిరణ్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు యువత పోరు అని పెట్టారో అది పూర్తిగా ఫెయిల్యూర్. అంటే ఆ పోరులో యువత లేరు, దానికి సంబంధించిన బాధితులు లేరు. అసలు బాధితులు ఎలా వచ్చారు, అసలు వాళ్ళ పోరు పెట్టడానికి దీనికి సంబంధమే లేదు. పనులు చేసి ఫీజులు కట్టుకున్నారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేటప్పటికి కాలేజీ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి, ఫీజు కట్టారా లేదని. ఆ రిపోర్ట్ ఇవ్వడానికి కట్టిన వాళ్ళలో చాలామంది, కొంతమంది ఫీజు కట్టేవాళ్ళు కాదు, అయినా వీళ్ళు రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుంటే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. గందరగోళం అయిపోయి పాఠాలు చెప్పడం మానేసి పిల్లలు ఫోన్ చేసుకోవడం ఎక్కువైపోయింది. అటు కాలేజీలు ఇబ్బంది పడి, ఇటు తల్లిదండ్రులు ఇబ్బంది పడి, దీంతో విసుగు చెందిన కాలేజీలన్నీ కూడా ఫీజు మీరే కట్టాలి అని పిల్లల మీద ఫోర్స్ చేయడం చాలా ఎక్కువైపోయింది. దీని తర్వాత ఇప్పుడు వీళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయండి, ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయండి అని చెప్తున్నారు. వీళ్ళు దిగిపోయే నాటికి ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేటప్పటికి 4,271 కోట్లు బకాయిలు ఉన్నాయి. అందుట్లో ఓన్లీ ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేటప్పటికి 2,832 కోట్లు, వసతి దీవెన వచ్చేటప్పటికి 989 కోట్లు, పీజీ వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ అంటే 2019 ఈ ప్రభుత్వం ఎక్కిన తర్వాత ఇవ్వాల్సిన బకాయిలు 450 కోట్లు. ఇవి ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించిన లెక్కలు. ఇవి పాఠశాల విద్య గురించి నేను మాట్లాడలా. వీళ్ళు ఇప్పుడు వచ్చేసి మీరు ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయండి అంటున్నారు. పిల్లల మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ఎలక్షన్ ముందు ఇది రిలీజ్ చేసి వెళ్ళొచ్చుగా, రిలీజ్ చేయలేదు. దీనికి సంబంధించి ఇంకోటి చెప్తాను మీకు. 2020-21 సంబంధించి ఒక క్వార్టర్ ఫీజు అసలు ఇవ్వనే లేదు. అసలు ఒక క్వార్టర్కి సంబంధించి ఫీజు ఇవ్వలేదు. ఆ ఫీజు కూడా వీళ్ళే పిల్లలే కట్టుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యాశాఖపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. మంత్రి నారా లోకేష్ కు ఆదిరెడ్డి అభినందనలు. ఎమ్మెల్సీ అభ్యర్థి సోము వీర్రాజుకు ఘన స్వాగతం. బాణసంచా కాల్చి బీజేపీ కార్యకర్తల సంబరాలు. కాంగ్రెస్ రాజానగరం కమిటీ ప్రమాణ స్వీకారం. పార్టీ అభివృద్ధికి పనిచేయాలి అని టీకే సూచన.
ప్రత్యేక హోదా ఎందుకు తేవడం లేదు? కూటమి ప్రభుత్వానికి నిలదీసిన కేఏ పాల్. మోతో వెంకట్రావు ఆశయ సాధనకు కృషి చేయాలి. 2వ వర్ధంతి పలు సంఘాల నాయకుల నివాళులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.